హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, మీరు ఇప్పుడే ఈ thumbnail చూసి కానీ ఈ వీడియో కానీ చూస్తుంటే సో అవును గైస్, సో ఇక్కడ ఏంటంటే పై వర్సెస్ బైనాన్స్ అయితే ఇక్కడ ఒక బిగ్ ఫైట్ అయితే జరుగుతుంది. సో ఏంటంటే ఇక్కడ పై కాయిన్ ఇంకా బైనాన్స్లో ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే ఇవ్వట్లేదు. సో వీళ్ళైతే రకరకాలుగా ఇక్కడ ట్వీట్ అయితే చేస్తున్నారు కాబట్టి సో దీనికి సంబంధించి ఏంటంటే కొద్దిగా ఇక్కడ పై యూజర్స్ ఎవరైతే ఇక్కడ పైనియర్స్ ఉన్నారో సో మైండ్ చేస్తున్నారు. సో వాళ్ళైతే ఇక్కడ ఏంటంటే బైనాన్స్కి అయితే భారీ దెబ్బ అయితే తీయడం అయితే జరిగింది. సో దీనివల్ల ఏంటంటే కొద్దిగా హీట్ అయితే పెరగడం అయితే జరిగింది. సో ఇండస్ట్రీలో అయితే చూసుకుంటే సో నైట్ నుంచి ఏంటంటే బైనాన్స్ అయితే చాలా వరకు ఏంటంటే కొద్దిగా ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంది. ఏదైతే పైనియర్స్ చేశారు సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో దానివల్ల ఏంటంటే పై యాప్ ఏదైతే బైనాన్స్ యాప్ ఉంది కదా సో అదైతే కొద్దిగా ఇక్కడ ఏంటంటే దాని రేటింగ్స్ పరంగా అయితే ఇక్కడ కొద్దిగా డౌన్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఏం జరిగింది, సో పై కాయిన్ ఇక్కడ బైనాన్స్లో లిస్ట్ అవుతుందా అవ్వదా అనే దాని గురించి కూడా ఇక్కడ మనం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేసుకుందాం. ఎందుకంటే చాలామంది అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. సో పై కాయిన్ ఎప్పుడెప్పుడు ఇక్కడ బైనాన్స్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతుంది, ఎందుకంటే ఇది ఒక జైంట్ ఎక్స్చేంజ్ కాబట్టి సో ఇక్కడ లిస్ట్ అవుతానే ఏంటంటే మార్కెట్లో ఏంటంటే పై కాయిన్ వాల్యూ అనేది అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో మార్కెట్ క్యాప్ అనేది కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఇక్కడ మనకి క్లియర్గా అయితే ఉంది గైస్. సో ఇక్కడ చూసుకుంటే సీజెడ్ కూడా ఏంటంటే దీని గురించి అయితే ఆలోచిస్తున్నట్టు అయితే తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు కూడా ఇక్కడ కొన్ని లైక్ ట్వీట్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో మనం ఇక్కడ 3-4 డేస్కి అయితే మాట్లాడుకుంటున్నాం మన ఛానల్లో. సో ఎవరన్నా చూడకుండా ఉంటే సో ఫస్ట్ టైం వచ్చింటే మాత్రం ఇక్కడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో కంప్లీట్ అయినాక సో ఆ న్యూస్ కూడా మీరైతే వెళ్ళి చూడండి. సో ఇక్కడ ఎందుకు పై కాయిన్ అనేది దాని కమ్యూనిటీ అనేది ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంది గైస్. సో మీరు ఏదైతే స్క్రీన్ మీద చూస్తున్నారో సో ఇక్కడ పైకి రిలేటెడ్ ఏ ఈవెంట్ వచ్చినా కూడా ఏంటంటే ఏదో వాళ్ళ సొంత ఇంటి ఫంక్షన్ అన్నట్టు ఏంటంటే వీళ్ళు గ్రాండ్గా చేస్తూ ఏంటంటే పైన అయితే ప్రమోట్ చేస్తున్నారు. సో ఎవరూ అనుకోలేదు పై కాయిన్ అనేది ఒక ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతుందని. చాలామంది మైండ్ కూడా చేయలేదు. సో ఎందుకంటే ఇది లిస్ట్ అయినాక సో దీనికైతే అంత వాల్యూ కూడా ఉండదు. సో ఫస్ట్ ఇది లిస్ట్ అవ్వాలి కదా. సో ఇది ఒక లైక్ స్కామ్ అనుకొని అయితే చాలామంది అయితే చేయలేదు. సో ఇప్పుడైతే వాళ్ళు ఏంటంటే బాధపడిపోతూ ఏంటంటే మన కామెంట్ సెక్షన్స్లో కూడా వచ్చేందంటే బ్యాడ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు గైస్. సో మీకు అలాంటి ఏమైనా బ్యాడ్ కామెంట్స్ కనిపించాయనుకోండి సో వాళ్ళకి స్ట్రాంగ్ అయితే రిప్లై ఇవ్వడానికి అయితే చూడండి. సో నేనైతే దాదాపుగా అయితే రిప్లై ఇచ్చి మళ్ళీ ఆ కామెంట్ని అయితే డిలీట్ అయితే చేసేస్తున్నా. సో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా మనకైతే మంచిదైతే కాదు గైస్. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే పై మనకు బైనాన్స్లో లిస్ట్ అయితే ఇక్కడ చాలా ప్రైస్ ప్రిడిక్షన్స్ అయితే వస్తున్నాయి గైస్. సో $5 అయితే ఫస్ట్ స్టార్టింగ్లో వెళ్తూ అలాగే $10, $30 సో ఇలా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది గైస్. సో 2030 వరకు అయితే ఇక్కడ పై అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఎందుకంటే పైలో హ్యాల్వింగ్ కూడా జరగాలి, ఎందుకంటే ఇది ఒక మైనింగ్ ప్రాజెక్ట్ కాబట్టి సో ఓన్ బ్లాక్ చైన్ ఉంది కాబట్టి సో దీనికి హ్యాల్వింగ్ జరిగిన తర్వాత అయితే ఇంకా హ్యూజ్ క్రేజ్ అయితే రావడం అయితే జరిగింది సో ప్రైజ్లో అయితే. సో ఇక్కడ బైనాన్స్ అయితే ఓటింగ్ అయితే చేపించింది. సో ఇక్కడ 87.1% ఓట్లు కూడా పడ్డాయి. సో ఇక్కడ లిస్ట్ చేయమని చెప్పి. సో ఇదంతా బాగానే ఉంది. సో వీళ్ళు ఎందుకు ఇంకా లిస్ట్ చేయట్లేదు, సో ఇక్కడ ఏమైనా గేమ్ ఆడుతున్నారా ఏంటి అనేది కూడా అర్థం కావట్లేదు. సో ఇక్కడైతే ఒక ఆర్టికల్ అయితే వచ్చింది గైస్. సో నిన్న జరిగిన ఇష్యూ అయితే నిన్న నైట్ నుంచి అయితే బైనాన్స్కి జరుగుతుంది. ఏదైతే పై కమ్యూనిటీ వర్సెస్ ఇక్కడ బైనాన్స్ అయితే ఇక్కడ ఒక బిగ్ ఫైట్ అయితే జరుగుతుంది. సో దీనివల్ల చాలా డిస్టర్బెన్స్ అవుతున్నారు. సో మార్కెట్లో అయితే పైనియర్స్ అయితే వాళ్ళకున్న కోపాన్ని అంతా ఏంటంటే బైనాన్స్ మీద అయితే చూపిస్తున్నారు గైస్. సో చూసుకుంటే ఏంటంటే న్యూస్ బైనాన్స్ ఫేసెస్ // ఓవర్ పై నెట్వర్క్ లిస్టింగ్ డెసిషన్స్. సో చూసుకుంటే ఏంటంటే ఇంకా లిస్టింగ్ డెసిషన్స్ సంబంధించిన కొన్ని ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి. సో వీళ్ళైతే ఏదో ఇండైరెక్ట్గా ట్వీట్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ ఏమీ అయితే ఇక్కడ మనకైతే ఇక్కడ మెయిన్గా అయితే చూపించట్లేదు. సో దీనివల్ల ఏంటంటే బైనాన్స్ ద వరల్డ్ లార్జెస్ట్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ఈస్ facing significant backlash after Pi network supporters flooding by the app on 1-star review. సో చూసుకుంటే ఏంటంటే ఇక్కడ వీళ్ళు 1-star రివ్యూస్ అయితే ఇవ్వడం అయితే మొదలు పెట్టేస్తున్నారు గైస్. సో ఇది చూసుకుంటే ఏంటంటే బైనాన్స్ అయితే ఇక్కడ చాలా వరకు అయితే లూజ్ అయితే అవుతుంది గైస్. సో దాని ఒక వాల్యూని అయితే, ఎందుకంటే పైనియర్స్ ఇక్కడ ఒక ఫేస్బుక్లో ఒక గ్రూప్ ఆఫ్ పైనియర్స్ ఉన్నారు. సో దాంట్లో ఒక 2 లక్షలు 3 లక్షలు పీపుల్స్ అయితే ఉన్నారు. సో దాంట్లో అయితే ఇక్కడ ఒక పోస్ట్ అయితే వైరల్ అయిపోయింది. సో మీరు ఇక్కడ బైనాన్స్ అయితే మనల్ని కొద్దిగా ఇండైరెక్ట్గా
టీచ్ చేస్తుంది కాబట్టి సో మనం ఏంటంటే బైనాన్స్కి అయితే ప్లే స్టోర్లో వెళ్ళి సో 1 స్టార్ రేటింగ్ ఇద్దామని అయితే చెప్పారు. సో దీంతో ఏంటంటే ఒక 2 లక్షల పైన పీపుల్స్ అయితే ఏంటంటే బైనాన్స్కి 1 స్టార్ రేటింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది గైస్. సో చూసుకుంటే బైనాన్స్ చూసుకుంటే ఫీలింగ్ రిసీవ్ ద ఓన్లీ వే ఫర్ ద ఎక్స్ప్రెస్ దేర్ యాంగర్ వాస్ త్రూ అవుట్ 1 స్టార్ రేటింగ్ ఎక్స్ప్రెసెస్. సో చూసుకుంటే ఏంటంటే ఇక్కడ 1 స్టార్ రేటింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది గైస్. సో చూసుకుంటే బైనాన్స్ Google Play rating has dropped from 4.9 by 5 rating to 3.8 by 5. చూసుకుంటే 5కి ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఇప్పుడు చూడండి. సో ఎంత రేటింగ్ ఇక్కడ చాలా కోపం అయితే పెరిగిపోతుంది గైస్. సో చూసుకుంటే ఇక్కడ చాలామంది అయితే 1 స్టార్ రేటింగ్ ఇచ్చేందంటే ద వరల్డ్ లార్జెస్ట్ ఎక్స్చేంజ్ని అయితే ఇక్కడ ఏంటంటే 3.8 రేటింగ్కి అయితే తేవడం అయితే జరిగింది. ఏదైతే 4.9 రేటింగ్ అయితే ఉన్నిందో అలాగే చూసుకుంటే ఏంటంటే యాప్ స్టోర్స్లో కూడా ఏంటంటే దీని రేటింగ్ అయితే తగ్గడం అయితే జరిగింది. సో ఏదైతే 4.7 ఉన్నిందో 5కి అయితే సో చూసుకుంటే 2.8 అయితే ఉంది గైస్. సో ఇప్పుడైతే చూసుకుంటే సో దీనివల్ల ఏంటంటే సో చాలా విధాలుగా అయితే ఇక్కడ నష్టపోతుంది. సో బైబిట్కి కూడా ఇదే జరిగింది. ఈ బైబిట్ ఎప్పుడైతే ఇక్కడ ఇది ఒక స్కామ్ ప్రాజెక్ట్ సో ఇక్కడ మోసం చేస్తున్నారని చెప్పినప్పుడు సో వాళ్ళకి కూడా ఏంటంటే రేటింగ్ అయితే తగ్గించడం అయితే జరిగింది. సో ఇదంతా చూసుకుంటుంటే పై కమ్యూనిటీ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి సో వీళ్ళకి ఏంటంటే ఓన్ బ్లాక్ చైన్ ఉండడం వల్ల ఏంటంటే పై టీమ్కి అయితే ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని అయితే లేదు గైస్. సో ఇక్కడ దాని తర్వాత అయితే ఒక ట్వీట్ అయితే చేయడం అయితే జరిగింది. సో డ్రీమ్స్ కమ్ ట్రూ బట్ ఓన్లీ ఇఫ్ యూ సర్వైవ్ ద టాస్క్ స్టేజ్. సో చూసుకుంటే ఏంటంటే వీళ్ళు ఒక ఇమేజ్ అయితే పెట్టి అయితే ఇదైతే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. సో ఇమేజ్ చూసుకుంటే ఏంటంటే పై సింబల్ని అయితే ఇక్కడ వీళ్ళు సర్కిల్లో పెట్టి అయితే ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఫస్ట్ అయితే చూసుకుంటే ఏంటంటే డ్రీమ్ కమ్స్ ట్రూ అన్నారు. సో ఆ తర్వాత చూసుకుంటే ప్రాజెక్ట్ సర్వే అవ్వాలి. సో అన్నీ అయితే జరుగుతున్నాయి. సో టాస్క్ అయితే ఇక్కడ పెండింగ్లో అయితే ఉన్నట్టు వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇక్కడ లిస్టింగ్ సంబంధించి వీళ్ళు కూడా చేస్తున్నారు కానీ సో ఇలాంటి హైప్ చేయడం బదులు ఏంటంటే లిస్టింగ్ డేట్ అనౌన్స్ చేశారనుకోండి సో ఇక్కడ ఏంటంటే పైనియర్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. సో ఎవరైతే ఇక్కడ ఇచ్చేస్తున్నారు సో దీనికైతే ఇక్కడ మనకి ఏంటంటే పై ఒక CEO గారు కూడా ఏంటంటే దీన్ని రీట్వీట్ చేస్తూ ఇక్కడ ఇంకొక ట్వీట్ అయితే చేయడం అయితే జరిగింది. బ్రేకింగ్ చూసుకుంటే బైనాన్స్ ఈజ్ ప్రిపేరింగ్ టు లిస్ట్ పై బట్ దేర్ ఈస్ 1 లాస్ట్ స్టెప్. సో వీళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు అక్కడ ఏదైతే లాస్ట్ టాస్క్ అయితే పెట్టారు కదా సో లాస్ట్ టాస్క్ అనేది సో ఇక్కడ వీళ్ళు కూడా ఏంటంటే దానికి రీట్వీట్ చేస్తూ అయితే ఇక్కడ సమాధానం అయితే ఇచ్చారు, కౌంటర్ అయితే వేశారు. బట్ దెర్ ఈస్ ద 1 లాస్ట్ స్టెప్. చూసుకుంటే పై నెట్వర్క్ KYB ప్రాసెస్ మస్ట్ బి కంప్లీటెడ్ ఫస్ట్. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే KYB ప్రాసెస్ కంప్లీట్ అయితేనే ఇక్కడ ఏంటంటే పై అయితే ఇక్కడ లిస్ట్ చేస్తుంది. సో మీరు లిస్టింగ్ అయితే అనుమతిస్తుంది. సో మీరైతే ఇక్కడ ఎన్ని చేసినా సరే ఇక్కడ ఈ 1 మోర్ లాస్ట్ స్టెప్ని అయితే మీరైతే దిగొచ్చి రావాలి. సో ఎందుకంటే ఇక్కడ మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. సో బైనాన్స్ ఏంటంటే మేము ఒక లార్జెస్ట్ ఎక్స్చేంజ్ సో మాకైతే ఇక్కడ మేమెందుకు దిగి రావాలనేసి అయితే ఒక గర్వాన్ని అయితే ఇక్కడ చూపిస్తుంది. సో ఆ గర్వాన్ని మొత్తం అయితే నైట్కి ఇక్కడ ఒక గ్రూప్ అయితే ఇక్కడ డౌన్కి అయితే తీసుకొని రావడం జరిగింది. సో ఇదేది పై నెట్వర్క్ వాళ్ళు చేసిన అఫీషియల్ టీం అయితే కోర్ టీం అయితే చేయట్లేదు. సో దీన్ని చూసుకుంటే మీరు అలా ద టాస్క్ స్టేజ్ని అయితే సర్వైవ్ అవ్వాలని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ బైనాన్స్ ఏంటంటే పైన లిస్ట్ చేసుకుంటే బైనాన్స్కి మాత్రమే లాభం గైస్. సో ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ ఎలాంటి లాభం పై టీంకి అయితే ఉండదు. సో వాల్యూమ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో న్యూ యూజర్స్ అయితే వస్తారు. సో పైనియర్స్ కూడా ఏంటంటే బైనాన్స్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ చాలామందికి ఏంటంటే క్రిప్టో గురించి అంతగా తెలియకపోయినా ఏంటంటే ఎవరో ఫ్రెండో వీళ్ళో వాళ్ళు చెప్పిన దానివల్ల ఏంటంటే ఫ్రీగా కాయిన్స్ వస్తున్నాయని చాలామంది అయితే మైండ్ చేశారు గైస్. సో మైండ్ చేసిన వాళ్ళందరూ ఏంటంటే క్రిప్టోకి అయితే మక్కువ చూపిస్తారు. సో ఒక బెస్ట్ ఎక్స్చేంజ్ని ఎంచుకునే దాంట్లో ఎందుకంటే టాప్ 1లో ఉంది కదా. సో బిట్గేట్ అయితే మనకు టాప్ 3 టాప్ 4లో అయితే వస్తుంది. సో ఇక్కడ బైనాన్స్ లాంటి బిగ్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయింది అనుకోండి సో ఇక్కడ చాలా సర్వైవ్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కదా క్రిప్టో ఇండస్ట్రీ కూడా. సో సెకండ్ పాయింట్ చూసుకుంటే నో VIP ట్రీట్మెంట్స్, నో షార్ట్ కట్స్, నో రెడ్ కార్పెట్. సో ఇక చూసుకుంటే ఏంటంటే మీకు ఎలాంటి ఎవరికి ఇక్కడ ఎలాంటి VIP ట్రీట్మెంట్స్ అయితే ఏమో సో ఎలాంటి షార్ట్ కట్ వేస్ కూడా ఏమో అలాగే ఇక్కడ ఏమి రెడ్ కార్పెట్ వేస్ అయితే ఎవరిని మేము పిలవము. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే సో వాళ్ళు ఇక్కడ యూజర్స్ని పెంచుకోవాలనుకుంటే సో వాళ్ళైతే వచ్చి అయితే ఇక్కడ మీరైతే KYB ప్రాసెస్ని అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. సో పై ప్లేస్ ఫేర్ ఈక్వల్ రూల్స్ ఫర్ ఆల్. సో ఇక్కడ చూసుకుంటే అందరికి ఒకే రూలు. సో ఇక్కడ ఎవరికైతే VIP ట్రీట్మెంట్స్ కూడా ఉండనైతే స్ట్రాంగ్ అయితే ఇచ్చింది. ద వరల్డ్ లార్జెస్ట్ ఎక్స్చేంజ్ ఆర్ అలైయింగ్ బట్ పై
మూవ్స్ ఆన్ ఇట్ ఓన్ టర్మ్స్. సో ఇక్కడ చూసుకుంటే వరల్డ్ లార్జెస్ట్ ఎక్స్చేంజ్ అంతే ఇక్కడ బైనాన్సే వీళ్ళు ఇండైరెక్ట్గా అక్కడ ఆల్రెడీ రీట్వీట్ చేసి ఇక్కడ ట్వీట్ అయితే చేస్తున్నారు కాబట్టి సో మావైతే ఓన్ టర్మ్స్ ఉంటాయి. సో ఆర్టీ ఇఫ్ యు ఆర్ రెడీ ఫర్ పై నెక్స్ట్ బిగ్ మూవ్. సో ఇక్కడ మీరు ఎవరైతే టీమ్ మెంబర్స్ ఉన్నారో సో వాళ్ళు ఇక్కడ రెడీ ఫర్ ద బిగ్ మూవ్ చూసుకోవచ్చు గైస్. సో దీని తర్వాత చూసుకుంటే ఏంటంటే ఇక్కడ బైనాన్స్ నుంచి అయితే ఇంకొక ఆర్టికల్ అయితే రావడం అయితే జరిగింది. వై హ్యాస్ నాట్ బైనాన్స్ లిస్టెడ్ పై నెట్వర్క్ ఎట్ అని అయితే చూసుకోవచ్చు. సో ఇక ఇంకొక ఆర్టికల్ ఇంకా దానికి సమాధానం అయితే వాళ్ళు అక్కడ ఇవ్వలేరు కాబట్టి సో అక్కడ ఇచ్చారనుకోండి. సో ఇక్కడ కోర్ టీమ్ ఏదైతే మన పైనియర్స్ ఉన్నారో సో వాళ్ళు అక్కడ ఖచ్చితంగా స్ట్రాంగ్ రిప్లైస్ అయితే కొడతారు కాబట్టి సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు బైనాన్స్ కాయిన్లో వచ్చి అయితే వీళ్ళు ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. సో నో ఫుల్లీ ఓపెన్ మెయిన్ నెట్స్. ఇక్కడ మెయిన్ నెట్ని అయితే ఫుల్గా ఓపెన్ చేయలేదు. సో చాలామందికి ఇక్కడ కేవైసీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో కేవైసీస్ కంప్లీట్ కాలేదు. సో సప్లై ఇలాంటి అంతే మనం చూసుకుంటే ఒక 2 days బ్యాక్ వీడియోలో నేను చాలామంది ఆ వీడియో అయితే చూడలేదు. సో చాలా తక్కువ మంది చూశారు. 3 days బ్యాక్ అయితే చేశాను. సో దాంట్లో ఏంటంటే వీళ్ళే ఇక్కడ సప్లై అన్నీ ఏంటంటే ఈ బైనాన్స్ కాయిన్లో చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఆ ట్వీట్ తర్వాత ఏంటంటే వీళ్ళు ఇక్కడ చూసుకుంటే నో ఫుల్లీ ఓపెన్ మెయిన్ నెట్ అంటారు. సో రెగ్యులేషన్స్ అన్నీ కంప్లైంట్ ఇష్యూస్ ఉన్నాయి. సో కేవైసీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో చాలామంది ఇక్కడ కేవైసీ కంప్లీట్ కావట్లేదు. సో దానికి సంబంధించిన మాకు రిపోర్ట్ ఇవ్వండి. సో ఇవేమీ లేకుండా మేము ఎలా అంతే లిస్ట్ చేస్తాం పైన అంటున్నారు. సో ల్యాక్ ఆఫ్ క్లియర్ టోకనామిక్స్ అండ్ మార్కెట్ ప్రైస్. సో ఇక్కడ మీరు కరెక్ట్గా మీ ఎన్ని టోకన్స్ ఉన్నాయి. సో 100 సప్లైస్ ఉన్నాయి. సో దీంట్లో ఎంతైతే మార్కెట్లో ట్రెండ్ అవుతున్నాయి. సో ఇవన్నీ మాకైతే ఇవ్వట్లేదు. నో ఎక్స్టెండ్ బ్లాక్ చైన్ ఇంటిగ్రేషన్. సో ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ఎందుకు ఎక్స్టెండ్ ఇంటిగ్రేషన్ చేసుకోవాలి బ్లాక్ చైన్ ఇంటిగ్రేషన్. సో వాళ్ళకైతే ఆల్రెడీ ఓన్ బ్లాక్ చైన్ ఉంది. సో ఇదంతా ఏంటంటే బైనాన్స్ అయితే ఇక్కడ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏదైనా ఎండ్ ఆఫ్ ది మూమెంట్ ఏంటంటే వాళ్ళు కూడా లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీ అయితే ఇక్కడ కమిషన్ రూపంలో పొందాలనుకుంటారు. ఎందుకంటే ఎక్కువ మంది వచ్చి ట్రేడ్ చేశారనుకోండి. సో ఎక్స్చేంజ్కి అనేది ఇక్కడ కమిషన్ అయితే వస్తుంది కాబట్టి సో వాళ్ళు కూడా మనీకి అయితే ప్లాన్ చేస్తూ ఇక్కడ ఏంటంటే ఈ ఫైట్ని ఏంటంటే ఇంకా స్ట్రాంగ్గా అయితే చేస్తున్నారు. సో అలా చేస్తేనే కదా చాలామంది ఏంటంటే బైనాన్స్ కల్లా కూడా వెళ్ళి చూడడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఈ ఒక్క ఏదైతే పైకున్న పాపులారిటీని ఏంటంటే బైనాన్స్ అయితే ఇండైరెక్ట్గా బాగా అయితే యూజ్ చేసుకుంటుందని అయితే ఇక్కడైతే మార్కెట్లో అయితే న్యూసెస్ అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. సో వీళ్ళకున్న బ్లాక్ చైన్ అయితే సరిపోతుంది. సో వీళ్ళు దేంతో అయితే ఇంటిగ్రేటెడ్ అవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు చూడండి సో ఏరే బ్లాక్ చైన్స్ ఇంటిగ్రేట్ అయింది అనుకోండి. సో ఆల్రెడీ ఏంటంటే బైనాన్స్ అవుట్ మీద అయితే ఆధిపత్యం అయితే చలాయిస్తుంది కాబట్టి సో వీళ్ళు ఇక్కడ తగ్గాల్సింది వస్తుంది. సో ఓన్ బ్లాక్ చైన్ కాబట్టి సో వీళ్ళు ఎవరి మీద అయితే ఆధిపత్యం వీళ్ళ మీద అయితే ఎవరు ఆధిపత్యం అయితే చలాయించే అవకాశం కూడా ఇక్కడ ఉండదు. సో ఏదైతే ఇక్కడ బైనాన్స్ కొన్ని లిస్ట్ ఆఫ్ పై నెట్వర్క్ పెట్టింది కదా. సో వీటి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ స్ట్రాంగ్గా ఏంటంటే ఈ వీడియో కింద కూడా ఏంటంటే మీరు పై అంటూ కామెంట్ అయితే చేయండి. సో ఎందుకంటే ఈ వీడియో 10 మందికి వెళ్తే ఏంటంటే ఎవరైతే పైనియర్స్ ఉన్నారో సో వాళ్ళ దగ్గర కూడా చేరే అవకాశం ఉంటుంది. సో అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి గైస్. సో ఓన్లీ ఒక 200-300 లైక్స్ వస్తున్నాయి. సో మీరైతే చాలా మొత్తంలో ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా వీడియోకి 1000 లైక్స్ అయినా కనీసమైనా వచ్చే అవకాశాలు అయితే ఉండాలి గైస్. సో అలాగే చూసుకుంటే ఇంకొక ఆర్టికల్ ఏంటంటే పై నెట్వర్క్ ప్రైస్ ప్రిడిక్షన్ పై టు ఫ్లిప్ ట్రోన్ విత్ బైనాన్స్ లిస్టింగ్ ఇన్ మార్చ్. సో బైనాన్స్ లిస్టింగ్ అని మార్చ్లో కానీ అయ్యింది అనుకోండి. సో ఇక్కడ ఏంటంటే దీని మార్కెట్ ర్యాంకింగ్ కూడా ఇక్కడ అయ్యే ఛాన్స్ ఉంది. సో ట్రోన్ కూడా ఫ్లిప్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఆల్రెడీ చూసుకుంటే మనకు తెలుసు పై అయితే చాలా ఫాస్ట్గా టాప్ 15లో అయితే రావడం అయితే జరిగింది. సో ప్రజెంట్ చూసుకుంటే ఏంటంటే 11th ర్యాంకింగ్లో ఉంది. సో అదే బైనాన్స్ లిస్టింగ్ అని జరిగింది అనుకోండి. సో ఇక్కడ మనకు 10th ర్యాంకింగ్లో కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి గైస్. సో మనం ఎస్టర్డే వీడియోలో మాట్లాడుకున్నాం బైనాన్స్ లిస్టింగ్ అయింది అనుకోండి. సో 1 monthలో ఏంటంటే మనకు పై కాయిన్ అనేది ఏంటంటే 8th పొజిషన్లో ఉంటుంది. సో ఇక్కడ ట్రోన్ ఏడా అంతే కార్డానోని ఇక్కడ అలాగే చూసుకుంటే డోజ్ కాయిన్ అయితే వెనక్కి ఫ్లిప్ చేసి అయితే ముందుకి వెళ్ళే ఛాన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది గైస్. సో చూద్దాం. సో ఇక్కడైతే ఒక న్యూస్ అయితే ఇంకా మనం చూసుకుంటున్నాం. సో బైనాన్స్ లిస్ట్ చేయాల్సిందో సో March 14th మనకి ఇక్కడ ఏమన్నా ఒక డెసిషన్ అయితే వీళ్ళు తీసుకునే ఛాన్సెస్ కూడా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే చాలా డీప్ యాప్స్ కూడా వస్తున్నాయి కాబట్టి డీ యాప్స్ కూడా. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఇంతవరకు కానీ మీరు వీడియోని చూస్తుంటే సో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని సో అక్కడ కూడా నేను సపోర్ట్ చేయడానికి అయితే నేను ఆశిస్తున్నా గైస్. సో ఇక్కడ ఎలాంటి పై ఇన్ఫర్మేషన్ వచ్చినా సో నేను ఫాస్ట్గా అయితే మన ఒక ఛానల్లో అయితే అప్డేట్ చేస్తున్నా. అలాగే క్రిప్టో రిలేటెడ్ ఏ న్యూస్ ఉన్నా సరే మన ఛానల్లో చాలా ఫాస్ట్గా అప్డేట్ చేస్తున్నా. సో తెలుగు కమ్యూనిటీకి ఏంటంటే మన ఛానల్ అనేది చాలా బాగా ఏంటంటే క్రిప్టోకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ని అయితే ఇక్కడ కవర్ చేస్తున్నాం కాబట్టి సో డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది. సో వెళ్ళైతే జాయిన్ అయిపోండి. సో వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.